దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మనందరం దేవునికి స్తోత్రం చేస్తాం. స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు అయిన దేవానికి స్తోత్రములు తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ఉదయకాలం మందు చిన్న మందగా చేరిన ఆయన నేను స్తుతిస్తుండగా మీరు మా మధ్యలో దిగి వచ్చి ప్రభావ మమ్మల్ని ఒక్కొక్కరిని దేవా అన్ని విధాలుగా ఆశీర్వదించినట్లు కృప దయచేయమని అడుగుతున్నాం. సర్వశక్తిమంతుడానికి స్తోత్రమునైనా సహాయం చేయండి దేవా. మీ దయగలిగిన హస్తానికి ప్రభ అప్పగిస్తున్న వాక్యమును ప్రభ మీరే సఫలపరిచి ఆయన మాయంపరచినట్లు కృప దయచేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి దినమున మనము సత్యమును గురించి తెలుసుకుందాం. సత్యము, న్యాయము మరి మనము ఈ భూమి మీద కనపరచాలని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. ఈ సత్యమును గురించి అనేటువంటి ఒక గుణము మనకు ఏ రీతిగా ఉండాలి, అందుకనే దేవుడు దాని గురించి మనకు హెచ్చరిస్తున్నటువంటి కృపను బట్టి మనందరం కూడా దేవునికి స్తోత్రం చేస్తాం. జయిస్తున్నారు స్తోత్రము నాయన. దేశయానికి స్తోత్రం. మాకు ఒక్కొక్కరికి ప్రభా నీ యొక్క దయగలిగిన కృపల ప్రభా భద్రపరిచి ఆశీర్వదించమని అడుగుతున్నాం నా తండ్రి. మాకు ఒక్కొక్కరికి దేవా మా కన్నులు తెరిపించి మా హృదయాలను తెరిపించి వాక్యమును వినడానికి సరిపడే శక్తి బలం దాయిచ్యమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మనము జకర్యా 8వ అధ్యాయము 16-17 మనము చదివి వాక్యంలోనికి వెళ్దాం. జకర్యా 8వ అధ్యాయము 16-17. మీరు చేయవలసిన కార్యములు ఏమనగా ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద ఎవడును దురాలోచనలు యోచించకూడదు, అబద్ధ ప్రమాణము చేయ ఇష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. గమనించండి ప్రియమైన వారులారా, దేవుడు మనకు చెబుతున్నటువంటి ఒక మాట ఏమి చెప్తున్నాడు అంటే, నీ పొరుగువాని మీద ఏ అబద్ధ సాక్ష్యములు కానీ మనము కుట్ర కానీ చేయకోకుండా ఉండడాలని మనకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మనము దేవుని యొక్క బిడ్డలుగా మార్చబడినప్పుడు మనం ఈ సత్యములో నివాసం చేయాలని, సత్యములో ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అందు నిమిత్తమే ఆయన అంటున్నాడు మరి ఈ నిర్గమాకాండం 20వ అధ్యాయము 16 వచనం మనం చదువుదాం. నిర్గమాకాండము 20:16. మన యొక్క పోరాటము సత్యమే, మన విశ్వాస జీవితము సత్యమే. ఎక్కడ కూర్చున్నా, ఏడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సత్యానికి మనం పాటలు పడాలని దేవుడు కోరుకుంటున్నాడు. చదువుదాం. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు అంటున్నాడు. గమనించండి ప్రియమైన వారులారా, మరి మన యొక్క జీవితం అంతా కూడా దేనికి మనము బానిసలు కావాలి? ఈ భూమి మీద ఉన్నటువంటి యొక్క లోకానికి కాదు, ఈ లోకములో ఉన్నటువంటి యొక్క జీవితానికి కాదు, ఈ లోకములో ఉన్నటువంటి యొక్క మనుషులకు కాదండి. మన దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క సత్యానికి మనం బానిసలుగా ఉండాలి. అందుకని ఆయన అంటున్నాడు, ఈ దినమును అనేక మందిని చూసినప్పుడు వారి తాగుడుకో లేకపోతే విచారానికో లేకపోతే అనేకమైనటువంటి దొంగతనాలకో అనేకమైనటువంటి కుళ్ళుకో లేకుంటే కపటానికో గొడవలకో అసూయలకో పగలకో బానిసలై ఉన్నారు. దేవుడు అటువంటి యొక్క మనుషులను ఏమాత్రము దేవుడు అంగీకరించను అంటాడు. అందును బట్టి మనం దేవుని యొక్క సత్యమును బట్టి జీవించాలా అని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ సత్యమే మన దగ్గర ఎప్పుడైతే కనబడకోకుండా ఉంటుందో అప్పుడు మనం ఎవరి మనుషులుగా మనం కనబడతాం ఈ భూమి మీద? దేనికి పనికొచ్చాం మనము? గమనించండి ప్రియమైన వారులారా, ఈ చివరి దినాలలో మనకి హెచ్చరిస్తున్నటువంటి ఒక మాట, మనం సత్యముతో ఉండాలని. అదే కీర్తన 15వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 15:2 చదువుదాం. కీర్తన 15:2. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. గమనించండి ప్రియమైన వారులారా,
దేవుడికి కావాల్సినటువంటి మనుషులు వీళ్ళే అంటున్నాడు. అబద్ధాలు మోసాలు చేసి అన్యాయం చేసేటువంటి మనుషులతో ఆయనకు అనవసరం. కానీ సత్యము కొరకై పాటలు పడేటువంటి బిడ్డలు ఆయనకు అవసరం. నీతి కొరకు ఆయన పాటలు పడేటువంటి వారు ఆయనకు అవసరం. అటువంటి నిరీక్షణ మనకు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నా బిడ్డలు సత్యంలో జీవించాలా, న్యాయములో జీవించాలా, యథార్థతలో జీవించాలా అని ప్రభు యొక్క చిత్తం. అయితే అటువంటి చిత్తము మనలో లేకోకుండా మనం ఏ రీతిగా మనము దేవునిలో ఎదగడానికి సాధ్యమవుతుంది, ఏ రీతిగా దేవుని కనుగొనడానికి సాధ్యమవుతుంది? గనుక మనం సత్యములో జీవించాలనేటువంటి గుణము మనకు ఉండాలని దేవుడు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. గనుక ఈ చివరి దినాలలో మరి ఎలాంటి జీవితం చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు అంటే సత్యమే. ప్రతి మనిషిలో సత్యం వెలగాలి, సత్యము వెలిగింపబడాలి, సత్యము మాట్లాడాలి, సత్యము చెప్పాలి, సత్యములోనే తమ విశ్వాసము కడవరకు తుదముట్టించాలి. అటువంటి నిరీక్షణ మన జీవితాలలో కనబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆయన అంటున్నాడు, ఈ సత్యం ఎప్పుడైతే మన జీవితాలలో కనబడకోకుండా ఉంటుందో దేనికి ప్రయోజనముగా మనం మార్చబడతాం. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాం గనుక మీరు అబద్ధమాడటం అని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియమైన వారులారా, మనం అనేక మందిని కాదండి, మనం అందరము ఒకటే. గనుక మన అందరి స్వభావాలు ఒకటే ఉండాలి. ఒకటే బాట, ఒకటే మాట, ఒకటే రీతిగా మనం ఉన్నప్పుడే మీరందరూ ఒక్క శరీరమే. గనుక మీరందరూ కూడా ఏం ఆడకూడదని చెప్తా ఉన్నాడు, అబద్ధం ఆడటం మాని ప్రతి మనుషులు సత్యములోనే జీవించాలా అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇటువంటి నిరీక్షణ మన మనుషులలో బుద్ధిలో కనపడాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు, నేనేదో భక్తిని పెంచుతాను, ఏదో భక్తిగా ఊరికే కనబడతాను అంటే దేవునికి మనం ప్రయోజనకరంగానే ఉండాం. అందుకనే ఆయన అంటాడు, అటువంటి నీతి మాలినటువంటి జీవితం మన జీవితాలలో ఉన్నట్లయితే వాటిని తొలగించమని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఇదే మాట చెప్తాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:19 వచనం. 3:19 భర్తలారా, కొలస్సీయులకు రాసిన పత్రిక 3:19 భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. గమనించండి ఏమంటున్నాడు. మన జీవితంలో ఎవరిని కూడా నిష్ఠూర పెట్టడం, ఎవరిని బాధ పెట్టడం, ఇటువంటి మన జీవితాలలో ఉన్నట్లయితే సత్యములో ఏ రీతిగా ఉంటాం? మన ఇంట్లోనే మనం సరైనటువంటి రీతిగా మార్చబడలేకుండా ప్రేమ లేని వాళ్ళముగాను, మరి ఆ సత్యములో మనం జీవించలేకపోతే మరి దేవుని దగ్గర ఏ రీతిగా సత్యంగా మనం ఉండగలుగుతాం? అందుకనే అంటాడు ఆయన, మనం ప్రతి చోట ప్రతి కార్యాలలో కూడా సత్యము ఉండాలి, నీతి ఉండాలి. ప్రతి విషయంలో మనము దేవుణ్ణి ఎరిగి ఉండాలని, దేవుని భయం మనలో ఉండాలని కూడా మనము గుర్తెరిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నారు. ఇప్పుడు మనము మరి దేవుని చిత్తములో జీవించేటువంటి మనుషులందరము కూడా ఒక న్యాయరీతిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నారు. రెండవదిగా న్యాయంగా మనం కనపడాలి, ఎక్కడ చూసినా కూడా న్యాయముగాతోనే ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మొట్టమొదటిది ఆయన ఏమంటున్నాడో తెలుసా? సత్యము. రెండవది వచ్చేసి మరి న్యాయంగా మనం ఉండాలా దేవుని పిల్లలు అని చెప్తాడు. ఆ న్యాయం అనేది ఎలాంటిగా ఉంటుంది చెప్పని చూద్దాము. అన్యాయంగా కనబడకూడదు, మనం
అక్రమంగా కనపడకూడదు, న్యాయంగానే కనపడాలి. ఆమోసు 5వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినప్పుడు ఆమోసు 5వ అధ్యాయం 15వ వచనం న్యాయముగా ఉండాలని మనకు హెచ్చరిస్తున్నాడు. 5:15 కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయమును స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా యేషబు సంతతిలో శేషించిన వారిలో కనికరించును. ఏముంటే గుమ్మములో న్యాయం ఉండాలా అంటాడు, ఇంట్లో న్యాయం ఉండాలంటాడు, ఈదిలో న్యాయం ఉండాలంటాడు, ఎదుటి మనుషులలో న్యాయం ఉండాలా అంటాడు. ఇటువంటి యొక్క న్యాయము మన కుటుంబంలో మనము స్థిరపరిచినట్లయితే మనకు దేవుడు తోడై ఉంటాను అని చెప్తా ఉన్నాడు. అందుకని దేవుడు తోడై ఉండేటువంటి యొక్క గుణగణాలు మనం పెంచాలి. దేవుడు మనకు రక్షణ ఇచ్చేటువంటి యొక్క న్యాయ విధులను మనము కనుక్కోవాలి. ఇటువంటి అన్ని ఏమీ లేకోకుండా ఏదో నేను దేవుని సన్నిధానానికి వస్తున్నా అంతే, నా దగ్గర న్యాయం వద్దు, నా దగ్గర నీతి వద్దు, నా దగ్గర సత్యం వద్దు, నా దగ్గర యథార్థత వద్దు, నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తానంటే దేవుడు ఒప్పుకోరండి. అటువంటి స్థితిలోకి మనం ఉండడానికి నిన్ను నన్ను పిలిచలేదు. ఆయన పిలిచినటువంటి ఒక పిలుపు ఏదో తెలుసా? మనం న్యాయంగా ఉండాలా. ఎక్కడ చూసినా కూడా గుమ్మములో న్యాయంగా ఉండాలా, మందిరంలో న్యాయంగా ఉండాలా, పనిలో న్యాయంగా ఉండాలా, మనం చేసే ప్రతి ఒక్క కార్యంలో న్యాయం ఉండాలా అంటాడు. ఏదో మనకు అందరికీ కనపరిచేటప్పుడు న్యాయంగా ఉందాం, మరి తర్వాత మనకు న్యాయం అవసరం లేదు, న్యాయంగా ఉండే మనం బతుకుతామా అంటే దేవునికి నువ్వు ఏమాత్రము పనికి రావని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. అందుని బట్టి ఆయన అంటున్నాడు, యెషయా 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్తాడు, మన న్యాయము లేని యొక్క పిల్లలే కాదు అని చెప్తాను అన్నమాట. అందును బట్టి మనము దేవుని యొక్క సన్నిధానంలో న్యాయాన్ని పెంచాలా అంటాడు. మనలో ఆ న్యాయం అనేది మన యొక్క గుణములో లేకపోయినట్లయితే మన భక్తి అంతా వేస్టేనండి. మనము చేసేటువంటి ఒక ప్రార్థన అంతా కూడా వేస్టే. గమనించండి. అందును బట్టి ఆయన అంటున్నాడు, న్యాయ విధులను పరిశీలన చేయమంటున్నాడు, దాన్ని పరీక్షించి దానిలో నడవమంటున్నాడు దేవుడు. ప్రతి ఒక్క విశ్వాసిని చదువుదాం మనము. 1 కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, న్యాయముగా తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. అన్యాయం కాదండి, విధవరాలి పక్షమున యాజ్యమానుడి. గమనించండి ప్రేమైన వారులారా, మాటలు న్యాయంగా చెప్తామే కానీ మన బుద్ధిని మార్చుకొనకపోతే ఎంత దౌర్భాగ్య స్థితి. మనం అందరికీ మేలు చేసే రీతిగా మనము కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మేలు చేసినట్లే ఉంటుంది, కీడు చేస్తే ఎట్లా? గమనించండి. నీకు నేను మేలు చేస్తున్నాను అని చెప్పి వారి దాంట్లో వారి యొక్క సొమ్ములో మనం ఆశించడం అంటే ఎంత దౌర్భాగ్య స్థితి. ఇటువంటి మన దగ్గర కనబడకూడదని ప్రభు మనకు సెలవిస్తున్నాడు. కనుక అటువంటిది ఏవి కూడా మన పక్షాన లేకోకుండా చేసుకోవాలా అని మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఈ మూడవదిగా అసహ్యమైనటువంటి యొక్క క్రియలు, అసహ్యమైనటువంటి యొక్క మరి జీవితం, అసహ్యమైనటువంటి మాటలు, అసహ్యమైనటువంటి యొక్క ప్రవర్తన మనలో ఎక్కడ కనబడకూడదు అంటాడు. ఇటువంటిది మనము జాగ్రత్తతో మెలకు కలిగి చూసుకోవాలా అంటాడు. అవన్నీ ఏమి చూసుకోకుండా పర్వాలేదులే, నేనేదో భక్తితో మరి ఆ భక్తిలో నేను అసహ్యం చేసినా అన్యాయం చేసినా వెళ్ళిపోతుందిలే అనేది మూర్ఖతనం అండి. అటువంటిది దేవుడు ఏమాత్రము మరి మేలు చేయడు అని చెప్తా ఉన్నాడు. అందును బట్టి మూడోది ఆయన ఏమంటాడు? అసహ్యులుగా ఉండవద్దు అంటాడు. అసహ్యులుగా ఉండకూడదని ఎందుకు చెప్తా ఉన్నాడు? మనం చదువుదాము. సామెతలు 6వ అధ్యాయము 16 నుండి 19 వరకు చదివితే అక్కడ 4 ఆయనకు అసహ్యమైనటువంటి యొక్క గుణాలు, ఈ 4 అసహ్యమైనటువంటి యొక్క గుణాలను మనం తీసేయాలా అంటాడు.
వాటిని తీసేయకోకుండా మనము వాటిని ఉంచుకున్నట్లయితే దేవునికి ఏమాత్రము పనికిరామండి. చదువుదాం ఒకసారి సామెతలు 6వ అధ్యాయం 16 నుండి 19 వరకు చదువుదాం. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు అసహ్యమే. హేయములు అవేవనగా అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దురాలోచనలు చేసేటువంటి హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యములను, అన్నదమ్ములలో జగడములు పుట్టించేటువంటి యొక్క స్వభావాలు మన జీవితాలలో ఉండకూడదని ఆయన 3వ అంశంలో మనకు హెచ్చరిస్తున్నారు. అందుకనే మన దగ్గర అసహ్యమైన కార్యాలు మనకు కనబడకోకుండా ఉండాలని ప్రభు సెలవిస్తున్నారు. ఈ అసహ్యమైనటువంటి యొక్క కార్యాలు మన జీవితాలలో మనము ఉన్నట్లయితే మనము దేవునికి ఏ రీతిగా దేవుని పిల్లలుగా మార్చబడతాం. అందుకనే యెషయాలో చెప్తాడు 29వ అధ్యాయము 20 నుండి 21 ఈ 2 వచనాలు చదువుదాం. 20, 22 వచనం చదువుదాం. 29వ అధ్యాయం యెషయా 29వ అధ్యాయము 20 నుండి 21 2 వచనాలు. బలత్కారులు లేకపోదురు, పరిహాసకులు నశించుదురు, కీడు చేయి యత్నించుచు ఒక యజ్ఞమును బట్టి ఇతరులను పాపులనుగా చేయుచు, గుమ్మములో తమ్మును గద్దించు వారిని పట్టుకొనవలెనని ఉరి ఒడ్డుచు మాయ మాటల చేత నీతిమంతుని పడదోయి వారు నరకబడుదురు. గమనించండి ప్రియమైన వారలారా, మనం ఏది పెంచాలా అంటున్నాడు? సత్యాన్ని, న్యాయాన్ని మనం పెంచాలా అంటాడు. అసహ్యమైనటి ఏవి కూడా మన దగ్గర కనబడకుండా చూసుకోవాలా అంటాడు. అసహ్యమైనటి మన దగ్గర కనబడినట్లయితే మనము దేనికి ప్రయోజనం అవుతాం చెప్పండి చూద్దాం. దేవునికి ప్రయోజనం అవుతామా? అందుకనే ఆయన అంటాడు అసహ్యమైనది ఒకవేళ మన దగ్గర ఉన్నట్లయితే వాటిని తొలగించమంటున్నాడు. ఎందుకంటే అటువంటి యొక్క బుద్ధి, అటువంటి యొక్క చెడు కార్యాలు మన దగ్గర ఉన్నట్లయితే తొలగించు అంటాడు. అందుకని ఆయన అంటాడు 52వ అధ్యాయము 52వ అధ్యాయము కీర్తన 3 నుండి 5 వరకు చదువుతాం. 3 నుండి 5 వరకు. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. కపటమైన నాలుక కలిగిన వాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం అంటున్నారు. కావున నీవు దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. గమనించండి ప్రియమైన వారలారా, దేవుడు ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ? మనకి ఇష్టమైనటి ఆయన ముందుగానే చెప్తాడు. మీకు అబద్ధాలే ఇష్టం, మరి కపటమైనటువంటి యొక్క గుణాలే మీకు ఇష్టం, న్యాయమైనది మీకు ఇష్టం లేదు అని చెప్తా ఉన్నాడు. గనుక మనం న్యాయమైనది ఏదో పరీక్షించాలా అని ప్రభు సెలవిస్తున్నారు. న్యాయమైనది మనము పరీక్షించలేకపోయినట్లయితే మనకేం కలుగుతుంది అంటున్నాడు దేవుడు. ఒకసారి మనం చూడాలి. మీరు ఎట్లా ప్రార్థన చేసినా కూడా నేను వినను అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు ఈ మాట చెప్పండి? మీరు సత్యములో లేరు, న్యాయములో లేరు, అసహ్యమైన కార్యములు చేస్తూ ఉంటే ఆయన ఏమంటున్నాడు? పర్వాలేదు, అసహ్యమైన కార్యములు చేసినప్పటికీ కూడా నేను నిన్ను కాపాడుతాను అంటాడా? ఆయన ఏమాత్రం అనడు. అందుకనే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? ఇర్మియాలో మనం చూసినప్పుడు, ఇర్మియా 11:11లో మనం చూసినప్పుడు, మీరు
నాకు ఈ అసహ్యమైన కార్యాలుగా ఉన్నటువంటి యొక్క జనుల యొక్క ప్రార్థన నేను ఎన్నడూ వినను. చదువుతాం మనము. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొనజాలని కీడు వారి మీదికి రప్పించేదను. వారు నాకు మొరపెట్టినను, నేను వారి మొరను వినను. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఈ కీడు స్వభావాలు మన జీవితాలలో ఉన్నట్లయితే నువ్వెంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన నేను వినను. దేవునికి స్తోత్రం. నువ్వు ఉపవాసం ఉన్నా నేను మాత్రము వినను, ఈ ప్రార్థన వినను. నువ్వు ఊరికే పేరుకు ఉపవాసం ఉండాల్సిందే అని చెప్తా ఉన్నాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా ఈ అసహ్యమైనటువంటి యొక్క గుణగణాలు మన యొక్క జీవితంలో ఉంటే దేవుడు మన యొక్క ప్రార్థనను అంగీకరించాలని. అదే 14వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 14-12వ వచనం. ఇర్మియా 14వ అధ్యాయం 12వ వచనం. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. వారు దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరించను. ఖడ్గం వలనను, క్షామం వలనను, తెగులు వలనను వారిని నాశనం చేతును. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియమైన వారులారా, ఈ చెడ్డ క్రియలు అనేది మన దగ్గర ఉన్నట్లయితే, దేవునికి మనం లోబడకపోతే, మనం ఉపవాసం ఉండినను మన ప్రార్థన దేవుడు అంగీకరించను అంటాడు. గనుక మనం వాక్యములు విని వాటిని సరిచేసి ఆ స్వభావాలు మన దగ్గర లేకుండా చేసుకోవడమే మనకు హెచ్చరిక. లేదు అవన్నీ ఉన్నా పర్వాలేదు, మేము ప్రార్థన చేస్తూ ఉంటామంటే ఏం ప్రయోజనం? దేవుడు వినని ప్రార్థన. అదే ఆయన అంటాడు, ఎహెజ్కేలులో ఒక మాట చెప్తాడు. 8వ అధ్యాయం 18వ వచనంలో చెప్తాడు. ఎహెజ్కేలు 8:18వ వచనంలో ఆయన ఈ మాటే అంటాడు. ఏ మాట అంటాడో తెలుసా? చదువుదాం. ఎహెజ్కేలు 8వ అధ్యాయము 18వ వచనం. 18 ఎహెజ్కేలు 8:18. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమును గురించి నా క్రోధము మీకు అగుపరచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకనే ఉండును. ఎందుకు ఈయన అంటున్నాడు? ఈరోజు గమనించండి ప్రియమైన వారులారా, పేరుకు బైబిల్ తీసుకొని పోతా ఉన్నారు, పేరుకు ప్రార్థనలకు పోతా ఉన్నారు అన్నమాట. కానీ కీడు మన దగ్గర అలాగే పెట్టుకొని మనం ప్రార్థనలకు పోతే ఆ ప్రార్థన ఎవరు వింటున్నారు? దేవుడు వింటానని చెప్తా ఉన్నాడా? గనుక దేవుడు వినే ప్రార్థన మనం చేద్దాం. దేవుడు ఆలకించేటువంటి యొక్క గుణముతో మనము జీవిస్తాము. కానీ దేవుడు వినని యొక్క ప్రార్థన చేసి మనము దేనిని మనము ముందుకు సాగించగలుగుతాం? అందును బట్టే న్యాయము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క మరి క్రియలు ఏవో మనం పరీక్షలను చేసి జీవించడానికే దేవుడు మనకు ఒక మందిరమును పెట్టినాడు. వాటి ద్వారా మనము తెలుసుకొని వాటిని మానుకొనడానికి మనకు దేవుడు హెచ్చరిస్తున్నాడే కానీ వాటినే నేను చేస్తాను అంటే మరి దేవుడు ఎంత దౌర్భాగ్య స్థితిగా మనము ఆయనకు ఉంటాము. ఒకసారి ఆలోచన చేద్దాం. అందును బట్టి వాటిని తొలగించడానికి నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. సకల జనులకు సాక్షి బిడ్డలుగా ఉండాలని, సకల జనులకు మాదిరిగా ఉండాలని, మన ప్రవర్తన అంతటిలో మరి నీతియు న్యాయమును ఉంటుంది వీళ్ళ దగ్గర అనేటువంటి యొక్క సకలమైనటువంటి యొక్క మనుషులు మనల్ని చూసి మనల్ని సంతోషపడాలి. కానీ మనల్ని చూసి అసహించుకునేటువంటి రీతిగా మనం ఉన్నట్లయితే అది ఎంత దౌర్భాగ్య స్థితి. ఇటువంటి తీసేసుకోవాలనే దేవుడు మనల్ని ఉదయకాలం ముందు దేవుని సన్నిధానానికి తీసుకుని వచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చేస్తాం. దేవా, ఇంతవరకు ప్రభా మా మధ్యలో నా తండ్రి దేవా హెచ్చరించిన కృపను బట్టి నీకు స్తోత్రము. నా తండ్రి కృప కలిగిన దేవా, నీ యొక్క కృపలో ప్రభ మేమందరము కూడా నీ మాటలు విని పెరగాలని ప్రభ మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. యేసయ్యా నీకు స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన.
పరిశుద్ధుడమైన దేవానికి స్తోత్రము నాయన. ఈ ఉదయకాలమందు చిన్న మందగా చేరి నాయన నిన్ను స్తుతించుండగా ప్రభా మాకు మీరు తోడయుండి ప్రభా నీ వాక్యములను ప్రభా మా యొక్క నా తండ్రి హృదయానికి దీపముగాను ప్రభా దేవా మాకు హెచ్చరికగాను ప్రభా ఉండునట్లు కృప దయచేయండి. మీ దయగలిగిన స్థానికి అప్పగిస్తున్నాను తండ్రి. మీరే మమ్మల్ని ఒక్కొక్కరిని ప్రభా ఆదరించి రక్షించినట్లు కృపద వచ్చిన బిడ్డలందరినీ మీ యొక్క దయగలిగిన స్థానికి అప్పగిస్తున్నాను. నా తండ్రి త్వరలో రానైనటువంటి ఆ నిత్య రాకడికి సిద్ధం చేయమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను నా తరమున సమస్తమైన పరిశుద్ధ నామం నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారములలో అందరూ దేవునికి స్తోత్రం చేస్తాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.